నాన్న ఇక సెలవు. నాన్న, నీ 97 సంవత్సరాల జీవిత కాలంలో నా కోసం నువ్వు పడ్డ కష్టం మరువలేనిది, మరుపురానిది. నా 64 సంవత్సరాల కాలంలో నీవు నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నావు. 3 సంవత్సరాల కాలం వరకు నాకు మాట్లాడడం రాకపోతే అందరూ నన్ను మూగవాడు అంటుంటే ఎంతో బాధను అనుభవిస్తూ పట్టుదలతో నేను మాట్లాడగలిగేలా అమ్మా నీవు చాలా ప్రయత్నాలు చేశారు. మాట్లాడడం ప్రారంభమైన తొలినాళ్ళ నుండి 10 రోజుల క్రితం నీతో మాట్లాడిన రోజుల వరకు చాలా సంఘటనల్లో నీవు పంచిన ప్రేమ మాటల్లో చెప్పలేనిది. నా చదువు విషయంలో ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపావు. నన్ను డాక్టర్ను చేయాలనుకున్నావు. నేను సమాజంలో అన్యాయాలను, అసమానతలను, అంటరానితనాన్ని ప్రశ్నించడం ప్రారంభించిన తొలి నాళ్లలో నీపై నిరసన, తిరుగుబాటు చేయించినప్పుడు నాపై నీవు ఏమాత్రం వ్యతిరేకత పెంచుకోలేదు. నేను 1980 నుండి విప్లవ రాజకీయాల్లో తిరుగుతున్నప్పుడు గాని, 1981లో మొట్టమొదటిసారి జైలుకు వెళ్ళినప్పుడు కానీ నా కోసం పడరాని పాటలు పడి నా కోసం ఎంతో ఖర్చు చేశావు. 1986లో కానీ 1987లో నేను జైలు జీవితం గడిపిన కాలంలో రాత్రింబవళ్ళు నీవు కష్టపడిన రోజులు ప్రతిరోజు నాకు గుర్తుకు వస్తూనే ఉన్నాయి. 1996 నుండి నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ప్రారంభించిన తొలినాళ్ల నుండి నాతో అనేక విషయాలు చర్చించావు. 2001 ఏప్రిల్ 27వ తేదీ టీఆర్ఎస్ ప్రారంభించినప్పటి నుండి నీవు చెప్పిన జాగ్రత్తలు ఎప్పుడూ గుర్తుకు వస్తుంటాయి. 2002లో హెలికాప్టర్లో నేను కేసీఆర్ సాగరం వచ్చినప్పటి సందర్భం మరవలేనిది. కేసీఆర్ అమ్మ మరియు మీ పాదాలకు నమస్కరించి దీవించమన్న మాటలు చరిత్ర పుటల్లో ఉన్నాయి. నేను కేసీఆర్ రోజుల తరబడి హెలికాప్టర్లో తిరుగుతున్నప్పుడు నీవు జాగ్రత్తగా ఉండమని ప్రతిరోజు కబురు చేసిన విషయాలు నేను మరవలేకపోతున్నాను. నేను 2025, 2026 సంవత్సరాల కాలంలో 4 నెలల 15 రోజులు జైలులో ఉన్నప్పుడు నా కోసం ఎంతో కష్టపడ్డావు. 1980 నుండి 2006 వరకు నేను గడిపిన సుమారు 2 సంవత్సరాల జైలు జీవిత కాలంలో నీవు పడిన కష్టాలు ఎంత రాసినా తక్కువే. నేను 21 డిసెంబర్ 2025న అరెస్ట్ అయిన విషయాన్ని నీకు తెలియకుండా ఉంచగలిగాము. నేను నీతో ఫోన్లో మాట్లాడినప్పుడల్లా ఎప్పుడు వస్తావు, నన్ను ఎప్పుడు చూడాలనిపించడం లేదా అని అడిగినప్పుడల్లా ఎవరికీ చెప్పుకోలేక నాలో నేను బాధపడ్డాను, కుమిలిపోయాను. గత 10 రోజుల క్రితం నేను నీతో ఫోన్ మాట్లాడినప్పుడు ఎప్పుడు వస్తావు, ఎందుకు రావడం లేదు, నన్ను చూడాలి అనిపించడం లేదా అన్న నీ మాటలకు 10 రోజులకు తప్పక వస్తాను అని చెప్పి నిన్ను ఓదార్చాను నాన్న. 10 రోజులకు మిమ్ములను ఈ విధంగా చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు నాన్న. నిన్నటి రోజున నేను, అక్కలు, పుష్ప, స్నేహ కలిసి జైలులో చాలాసేపు నీ గురించి మాట్లాడుకున్నాము. నీవు ఇంకా కొంతకాలం క్షేమంగా ఉంటావని, ముఖ్యంగా నేను జైలు నుండి వచ్చే వరకు నీవు ఆరోగ్యంగా ఉంటావని చెప్పారు. నేను తొందరగా బయటకు వచ్చాక నాకు చేతనైన సేవను, చేయూతను నీకు అందిస్తానని ఎంతో ఆశించాను. కానీ అది నెరవేరలేదు. నాన్న, నా వల్ల నీవు ఎన్ని కష్టాలు పడ్డావో, నా పట్ల నీవు చూపిన శ్రద్ధకు నన్ను అనేక సందర్భాల్లో క్షమించి నాకు చేయూతను, సహాయ సహకారాలను అందించినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు నాన్న. ప్రేమతో నీ కొడుకు కన్నీటి నివాళులు.